నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తూరు జిల్లా పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో రైతులని పరామర్శించి వారి యొక్క అవస్థల్ని స్వయంగా తెలుసుకుని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే విధంగా కూడా ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మరి ఆ చిత్తూరు జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏర్పాట్లన్నీ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ పెట్టిన ప్రతిపాదన 9వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి దాదాపుగా 10,000కు పైబడి ప్రజలు వస్తారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న రైతాంగం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పోలీస్ అనుమతి ఇవ్వాలని చెప్పి పెద్దిరెడ్డి గారు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం హెలీప్యాడ్కి అనుమతి ఇచ్చింది. జిల్లా పర్యటనకి వెళ్ళవచ్చు, హెలీప్యాడ్కి అనుమతి కూడా క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. అయితే 5,000 లోపు మంది మాత్రమే పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఉండాలి, అంతకంటే మించకూడదు అనేది పోలీస్ పెట్టిన అల్టిమేటం. ఒక రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు ప్రజల్లోకి వెళ్తే దాన్ని ఒక కొలబద్దతో కొలిసి 10 మందే ఉండాలి, లేదా 10,000 మంది ఉండాలి, లేదంటే 2,000 మందే ఉండాలని చెప్పి ఎట్లా అయినా సాధ్యపడుతుందా అనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పోలీస్ లాండ్ ఆర్డర్ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని 5,000కి మించకూడదని చెప్పి పోలీస్ అనుమతి ఇచ్చింది. కానీ వేల సంఖ్యలో ప్రజలు, పార్టీ కేడరు స్వచ్ఛందంగా తరలొచ్చే ప్రజల్లో జగన్ గారికి ఉన్న ఆదరణని ఎవరు అంచనా వేయగలరు, ఎవరు ఇంతమందే వస్తారని చెప్పి ఎట్లా చెప్పగలం అనేది ఆ పార్టీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా మరి గతంలో నెల్లూరు జిల్లాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనని ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, హెలీప్యాడ్కి అనుమతి ఇవ్వకపోవడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రద్దయింది. 9వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటనకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 9న యథావిధిగా షెడ్యూల్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో మరి చిత్తూరు జిల్లా చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడతారు. మరి దారి పొడవునా ప్రజలు, కేడరు మరి ఎక్కడ పడితే అక్కడ మరి తండోపతండోలుగా వచ్చే విధంగా కూడా అక్కడ పార్టీ సీనియర్ నాయకులు అన్ని ప్రాంతాలకి సమాచారం ఇచ్చి జగన్ గారి చిత్తూరు జిల్లా పర్యటన విజయవంతం చేయాలని కూడా పిలిపించారు. మరి 9వ తేదీన ఏం జరగబోతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏ విధంగా జరగబోతుంది, మరి సత్యనపల్లి లాగానే వేల సంఖ్యలో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుందా, లేదంటే హెలీప్యాడ్ దగ్గర నుంచి రైతుల దగ్గరికి వెళ్ళే వరకు, రైతుల దగ్గర నుంచి మళ్ళీ హెలీప్యాడ్కి వచ్చే వరకు ఆ దారి మార్గం మధ్యలో మళ్ళీ జగన్ గారికి జనం పోటెత్తి ఎక్కడికాడి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుందా, ఏం జరుగుతుందో అనేది ఈ నెల 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటన ఏ విధంగా ఉండబోతుందో, పోలీస్ ఎలాంటి ఆంక్షలు పెట్టబోతుందో, ఎలాంటి ఎక్కడైనా అరాచక శక్తులు కానీ అసాంఘిక కార్యక్రమం జరిగితే అలాంటి అరాచక శక్తులు అణచివేయడానికి పోలీస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుందో, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.